ఏమండోయ్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా కానీ ఇటొకసారి చూడండి. ఇవాళ శనగపప్పు గోంగూర రెసిపీ చెప్దాం అనుకున్నానండి. చాలా సింపుల్. ఒక కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న శనగపప్పు వేసేయండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇప్పుడు గోంగూర ఇంకా ఒక 2 టొమాటోలు వేసుకోండి. వేసాక కొద్దిగా వాటర్ పోసేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. ఇప్పుడు బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక మూత తీసి బాగా కలియపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకుని గోంగూర కనుక పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండోయ్. తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని అలానే దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ వేగాక ఇంగువ తీసుకుని వేసి ఇప్పుడు ఈ తాలింపు అంతా పప్పులో కలిపేయండి. వేడి వేడి పప్పుని అన్నంలో కలుపుకుని అలా ఒక చుక్క నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి మన తెలుగు వాళ్ళకి తెలియందా చెప్పండి.